Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. కొండవారిపల్లి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి టార్గెట్ ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 10 ఏళ్ళు ఉంటారా? ఫెవికాల్ రాసుకున్నారా? ఫెవికాల్ లేసే అవకాశం లేదా? వేరే వాళ్ళకి ఎవరు కుర్చీ లాగే అవకాశం కూడా ఎవరా? పక్కన వాళ్ళు తోసేసే అవకాశం కూడా ఎవరా? ఏమి చేయరు. ఢిల్లీ నుంచి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని లాగేది పక్కన పడేద్దాం. నాకు ప్రకృతి మీద ఎక్కువ నమ్మకం. నేను విపరీతంగా వ్యవహరించను. ప్రకృతి నాకు అనుకూలిస్తుంది, కనుకరిస్తుంది. నేను తెలంగాణ వస్తుందో రాదో అని అనుమానించినాడు. మీ బోటోళ్ళు చెప్పిన తెలంగాణ వస్తుందని చెప్పిన, వచ్చిన తెలంగాణ నేను డెఫినెట్గా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిన. మన ఇద్దరికైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీ కళ్ళ ముందరనే ఇది జరిగింది కదా. ఇంకొక 10 years అనేది ఎంత దూరం ఉంది మన ఇద్దరికి? చూస్తుంటే అయిపోద్ది. 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 10 ఏళ్ళు ఏముంది? 10 years తొందరగానే అయిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది బీఆర్ఎస్ కాదు, ఇది ప్రాంతీయ పార్టీ కాదు. కాంగ్రెస్లో ఈ రోజు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో తెలియదు. అయినా మీరు మీ కుర్చీ అంత పదిలిగా స్ట్రాంగ్ ఎట్లా? మన వ్యవహార శైలిలో తప్పు లేనప్పుడు, మన చిత్తశుద్ధిలో లోపం లేనప్పుడు, మనకు వ్యక్తిగతమైన స్వార్థం లేనప్పుడు పార్టీ మనల్ని ఎందుకు వద్దంటది? తెలంగాణ ప్రజలు భయపెడుతున్నారా బీజేపీని పెద్ద బూచిగా చూపించి? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అంటూ ఒకవేళ ఇక్కడ వేళ్ళు అనుకుంటే ఈరోజే నవనీత్ కౌర్ రాణా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. ఐ థింక్ ఇవాళను నిన్నను మెదక్లో రాత్రి ఏమన్నది? 15 నిమిషాలు కాదు 15 సెకండ్లు అని మీ అందరినీ లేపేస్తామన్నది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు. ఈ దేశంలో 15 కోట్ల మందినో 20 కోట్ల మందినో 15 సెకండ్లలో లేపేస్తాము అని అంటే ఇది మత కల్లోలను సృష్టించడానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చి మాట్లాడుతున్న మాటలు కావా? ఎర్సువైల్ హైదరాబాద్ అనేది నిజాం పరిపాలన వల్ల ప్రజలలో ఒక రకమైన అంతర్లీనంగా ఒక అభద్రతా భావం ఉంది. అది మైనారిటీలలో కావచ్చు, మెజారిటీలలో కావచ్చు. అంతర్లీనంగా ఉన్న ఈ అభద్రతమైన భావాన్ని, భయాన్ని ఎన్నికల కోసం, రాజకీయ లబ్ధి కోసం, 4 సీట్లు గెలవడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ రకంగా మాట్లాడడము ఏ మేరకు సమంజసము? నిజంగానే ఆ పార్టీకి, ఆ నాయకులకు ఆ ఉద్దేశం లేకపోతే నవనీత్ రాణాని తక్షణ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఇప్పుడు నేను ఎంఐఎం ఆ పంచం చేరిందా మీ పంచం చేరిందా అనకంటే, ఎంఐఎం అనే పార్టీ ఒక మతానికి సంబంధించిన ప్రజల యొక్క ప్రతినిధిగా దేశం మొత్తంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ సమస్యలు లేవనెత్తడం కానీ, వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల మెరుగు కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరుంటే వాళ్ళతోని కొంత సమన్వయం చేసుకొని ఎట్లా ఉంటాం అంటే అవకాశవాద ఎంఐఎంని కాంగ్రెస్ క్యారీ చేయటం, మోయటానికి సిద్ధపడుతుందా? ఇదే ఎంఐఎంని మీరు 5 నెలల క్రితం ఎన్నికలకు ముందు ఒక రకంగా చూశారు, ఇప్పుడు ఇంకో రకంగా చూస్తూ ఉన్నారు. ఓకేనా మీకు అది? డెఫినెట్గా రజనీకాంత్ గారు, నేను పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీకి ఒక విధానం ఉంటుంది. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులను, పరిస్థితులను, సామాజిక వర్గాలను క్యారీ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఈరోజు హైదరాబాద్లో కావచ్చు, లేదా చాలామంది ముస్లిం యువకుల మీద ఎప్పుడైనా ఏదైనా దాడులు జరిగినా, లేదా దాడులు జరుగుతున్నాయని వాళ్ళు భావించినప్పుడు వాళ్ళ రక్షణ కోసము, వాళ్ళ విశ్వాసం కోసము ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఒక నాయకత్వం పనిచేస్తుంది. వాళ్ళు రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తున్నంత వరకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాజ్యాంగేతర శక్తులుగా మారి ఈ సమాజానికి నష్టం కలిగించే విధానాన్ని అవలంబిస్తే అది ఎంఐఎం అయినా, బీజేపీ అయినా, ఇంకొకరైనా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.